బయోస్పిరిట్ అనే కంపెనీలో పనిచేస్తూ వారి ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. ఈ సెంటినీ బయోస్పిరిట్ కంపెనీ శ్రీతులు శ్రీ తిప్పర్నేని శేషగిరిరావు గారు దేశంలో ఎన్నో కంపెనీలు పెడుతూ మన గండేపల్లి గ్రామంలో కూడా ఒక సెంటినీ బయోస్పిరిట్స్ బయో ప్రొడక్ట్స్ లాంటి కంపెనీలు పెట్టారు. కంపెనీ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం మేము. అయితే ఎక్కువ మా కార్యక్రమాలు అన్నీ అక్కడ కీసర గండేపల్లి ఆ విలేజ్లో జరుగుతున్నాయి. సో మొదటిసారి మాకు ఈ ముప్పాళ్ళ గ్రామంలో కూడా మా కంపెనీ సేవలు అందించే అవకాశం కలిగినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి ఈ కార్యక్రమం P4 అనే కార్యక్రమం మాకు మా కంపెనీ యాజమాన్యానికి ఎంతో బాగా నచ్చింది. ఇది ఇంతవరకు ఎవరు ఊహించని కార్యక్రమం. భారతదేశం పేదగానే ఎందుకు ఉంది? భారతదేశంలో చాలా సంపన్నమైన దేశం అయిపోతుంది, కానీ సంపన్నులు మిగిలిపోతున్నారు, పేదవారు పేదవారుగానే మిగిలిపోతున్నారు. అట్టడుగున ఉన్నవారికి అభివృద్ధి కనిపించలేదు. గత 50-70 సంవత్సరాల్లో కూడా ఇంకా మనం చాలా పేదరికంలో ఉన్న వాళ్ళని చూస్తున్నాం. ఈ ప్రశ్న నుంచి ముఖ్యమంత్రి గారి ఆలోచనలో తట్టిందే P4 ప్రోగ్రాం. అంటే ఆర్థికంగా ముందుకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళని వెనకనే వదిలేయకుండా వాళ్ళను కూడా తన చేయి అందించి మనతో పాటు తీసుకెళ్ళాలి అనే ఒక ఆలోచన కలిగించే ముఖ్యమంత్రి గారి ఆలోచన మాకు ఎంతో బాగా నచ్చింది. దీనిలో మేము పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశం అంతటా విస్తరించాలని చెప్పేసి మా కంపెనీ యాజమాన్యం కోరుకుంటుంది. దానికి తగ్గట్టుగా మేము మా వంతు సహకారం ఇవ్వడానికి మేము ఎప్పుడూ రెడీగా ఉన్నాం. మొన్న మా కంపెనీకి కలిగిన అదృష్టం ఏంటంటే మీ ముప్పాళ్ళ గ్రామంలో ఒక కుటుంబాన్ని ముఖ్యమంత్రి గారి ద్వారా కలవడం, ఆ కుటుంబాన్ని మేము దత్తత తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా మంచి ప్రోగ్రాం అని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఎంతో సిద్ధంగా ఉన్నాం. ప్రతి కుటుంబం ఇప్పుడు ప్రస్తుతం ఒక కుటుంబంతో మొదలైన ఈ కార్యక్రమం ఇది ఒక ప్రపంచంలో రాష్ట్రం అంతా వ్యాపించాలి. దేశంలోనే ఒక ముప్పాళ్ళ గ్రామాన్ని ముందుగా ఒక ఎగ్జాంపులరీగా తీసుకొని దేశంలో ఇలాంటి కార్యక్రమం చేయాలని నేను ఆశిస్తున్నాను. సో అందుకోసం మనం ముందు ముప్పాళ్ళలో మనం దీన్ని సక్సెస్ఫుల్ చేద్దాం. సో ఈ కార్యక్రమం మన జిల్లా కలెక్టర్ గారు యువకులు ఆయన ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో పనిచేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. వీఆర్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్. విల్ ఎక్స్టెండ్ ఆల్ అవర్ కోఆపరేషన్ టు యూ అండ్ to see this program is successful and it will spread to the all over the Andhra Pradesh. సో ఈ కార్యక్రమంలో మేము మా ప్లానింగ్ ఏంటంటే ముందు ఈ బ్రెడ్ ఎర్నర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కుటుంబంలో సంపాదించి కుటుంబానికి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చే బ్రెడ్ ఎర్నర్స్ వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మేము కొంత ఆర్థిక సహాయం అందించి వాళ్ళ ఆదాయం పెంచుదాం. సో దానికి అనుగుణంగానే మేము ఈ రోజున వాళ్ళకు ఒక ఆటోలో సగభాగమే ఆర్థిక సహాయం ఇస్తున్నాం, మిగతా సగభాగం బ్యాంక్ ద్వారా లోన్ ఇప్పిస్తాము. సో ఆ ఆటోలో అతను సంపాదించి తన కుటుంబ ఆర్థిక అభివృద్ధి చేసుకోవాలి ఆర్థిక పరిస్థితిని. అట్లాగే నెక్స్ట్ వాళ్ళ పిల్లలు ఎవరైతే చదువులకు వెళ్తున్నారో వాళ్ళని కూడా మేము వాళ్ళకు ఒక ఆర్థికమైనా కాకుండా సైకలాజికల్ సపోర్ట్ కూడా మేము చేస్తాం. వాళ్ళకు మానసిక ధైర్యాన్ని సోషల్ స్టేటస్ను ఇవ్వాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. ఇవన్నీ కలుపుకొని కుటుంబాన్ని పైకి తీసుకురావాలి. ఒక జస్ట్ ఆర్థిక సహాయం ఇవ్వడంతో మా బాధ్యత ఆగిపోదని మేము అర్థం చేసుకున్నాం సార్. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా వాళ్ళని మేము ఆర్థిక సహాయం అందిస్తూనే వాళ్ళకు మెంటార్గా పనిచేస్తూ వాళ్ళ పిల్లలు ఎలా బాగా చదువుకోవాలి, వాళ్ళు ఎలా ముందుకు అందుకోవాలి, వాళ్ళ ఎలాంటి పరిస్థితుల నుంచి వాళ్ళు బయటికి రావాలి అనే ప్రయత్నం మేము చేస్తాం సార్. ఈ కార్యక్రమం బాగా నచ్చింది మాకు. వీఆర్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. దీనికి మేము మన ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి ముప్పాళ్ళ గ్రామస్తులందరికీ మా కంపెనీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తీసుకుని వాళ్ళతో మాట్లాడాము. వాళ్ళు కూడా మమ్మల్ని అంత మనీ కావాలి ఇంత ఇది కావాలి అని ఏమీ అడగకుండా మాకు ఉద్యోగాలు ఇచ్చి మాకు మార్గదర్శకంగా నిలబడితే చాలు అన్నారు. వాళ్ళిద్దరూ వచ్చి కంపెనీలో ఒకసారి చూసుకుని వాళ్ళు కూడా అంబా కోచ్లో ఎంప్లాయీస్గా జాయిన్ అయ్యారు. ముందు కూడా వాళ్ళకి ఏదైనా అవసరం అయినా వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా కావాలన్నా వాళ్ళకి ఏది మంచి చెడు అన్నీ మా కంపెనీ తరపున
చూసి అంబా తరపున చూసుకుని వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని ఈ అవకాశం ఇచ్చిన P4 కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలా కలెక్టర్ గారికి నా నమస్కారాలు. హలో హలో అందరికీ నమస్కారం. మా జిల్లా కలెక్టర్ గారికి వందనాలు, సౌమ్య గారికి నమస్కారం, వచ్చిన అందరు సార్లకి వీళ్ళందరికీ వందనాలు. సీఎం గారు ఇంత మంచి పని చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. పేదల నుండి ఆడుకోవడానికి ధన్యవాదాలు సార్. అందరూ వచ్చినందుకు నా ధన్యవాదాలు. థ్యాంక్స్. నా గ్రామ ప్రజలైన ముప్పాల గ్రామ ప్రజలకి నమస్కారాలు. నేను ఇక్కడ కుట్టు మిషన్లు ఇవ్వడానికి మన ఆర్డీఓ గారికి చెప్పాను. ఆయన గారు అంతా అరేంజ్ చేసి పెట్టారు. ఈరోజు ఆ కుట్టు మిషన్లు ఇస్తున్నామండి. ఉంటామండి. ముప్పాల గ్రామ ప్రజలకు కూడా అసలు ఈ ముప్పాల గ్రామం P4 కార్యక్రమంలో అసలు సీఎం గారు ముప్పాల గ్రామానికి వస్తారని అనుకోలేదు. అసలుకి వచ్చిన తర్వాత మా ఇంటికి వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలుకి మా ఇంటికి రావడం సార్ ఎంతో అదృష్టం. మేము అసలు వస్తారని మేము అనుకోలేదు. వచ్చి మా ఇంటికి వచ్చి మాకేమి కావాలని అడిగారు. మేము సార్ని ఆటో కావాలని అడిగాము, జాబ్ కావాలని అడిగాము, ఇంటి స్థలం గురించి అడిగాము, కుట్టు మిషన్ గురించి అడిగాము. సారు మాకు అన్నీ అరేంజ్ చేశారు. మమ్మల్ని ఎవరైతే దత్తత తీసుకున్నారో మనోజ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. సార్ ఎట్లయితే మమ్మల్ని దత్తత తీసుకున్నారో మేము నలుగురికి ఉపయోగపడేలా చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ ఆల్. పేదవారిని నిర్మూలన చేయాలి, పేదవారు ఎవరు ఉండకూడదు, పేదవారు అనేవారు ఆ మాట ఉండకూడదని గొప్ప సంకల్పంతో ఈ P4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది గొప్ప కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలి బాబు గారు. ఒక కుమారుణ్ణి ఒక తండ్రి నీకేం కావాలా అని అడుగుతారు. అట్లానే మా బాబు గారు మమ్మల్ని ఏమడిగారంటే మీకేం కావాలి, ఆర్థికంగా మీరు ఎలా బలపడతారు, మీరు ఎలా పైకి ఎదుగుతారు అనే ఆలోచన మీద మీకేం కావాలని అడిగారు. మాకు ఒక ఆటో కావాలి సార్, మా ఆవిడ గారికి ఒక కుట్టు మిషన్ కావాలి సార్ అని మేము బాబు గారికి చెప్పడం జరిగింది. మీకు ఆటో మీకు ఇస్తాము, మీరు దాన్ని తీసుకొని సద్వినియోగం చేసుకొని మీ కుటుంబం మీ బిడ్డలు బాగుపడాలనేదే మా ఆశ అని బాబు గారు అన్నారు. ఆయనకి ఎంతో కృతజ్ఞతలు. మా గౌరవ కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు మమ్మల్ని ప్రతిక్షణం ఆయన గారు ఆదరించి మీకేం కావాలో ధైర్యంగా చెప్పండి, బాబు గారికి చెప్పండి, ఆయన గారు మీ సమస్య తీరుస్తారు, మీకు అండగా ఉంటారు. మా ప్రభుత్వ విప్ మా సౌమ్య గారు, మా అక్కయ్య గారు అంటాము ఆ గారిని, మా అక్కయ్య గారు అయిన గౌరవ సౌమ్య గారికి నా ధన్యవాదాలు. ఈ P4 కార్యక్రమంలో మేమెంతో ఆదరణ చెంది మమ్మల్ని దత్తత తీసుకున్న ట్రక్స్ కంపెనీ వారికి నా ధన్యవాదాలు సార్. మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దాని గురించి నేను బాధ్యతగా ప్రవర్తిస్తానని మీ ముందర ఈ సెలవు తీసుకుంటున్నాను సార్. పెద్దలు గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే గారు, సభాధ్యక్షులు తంగిరాల సౌమ్య గారికి, అలాగే మన సర్పంచ్ గారికి, అలాగే ఈనాటి కేంద్ర బిందువులు నా మార్గదర్శులు క్రక్స్ బయోటెక్ నుంచి వచ్చిన శ్రీ మణికుమార్ గారికి, అలాగే సెంటినీ బయోటెక్ బయోప్రొడక్ట్ నుంచి వచ్చిన మనోజ్ గారికి, అట్లాగే భానుమూర్తి గారు ప్లైవుడ్ కంపెనీ ముప్పాళ గ్రామం నుంచి, అట్లాగే శ్రీమతి అనురాధ గారు అంబా కోచ్ బిల్డర్స్ ముప్పాళ వాళ్ళకి, అలాగే ఈనాటి మరొక కేంద్ర బిందువులు బంగారు కుటుంబాలకి, అట్లాగే ముప్పాళ గ్రామ ప్రజలందరికీ, గ్రామ అలాగే మండల అలాగే డివిజన్ అధికారులందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత చిన్న కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున కవర్ చేయడానికి వచ్చిన నా మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద అడుగుపెట్టినప్పుడు ఒక మాట చెప్తాడు అక్కడ, ఏ స్మాల్ స్టెప్ ఫర్ హ్యూమన్ బీయింగ్
బట్ ఎ బిగ్ లీప్ ఫర్ మ్యాన్ కైండ్ అని చెప్తాడు. అంటే ఒక చిన్న, అంటే చంద్రుడి మీద ఒకే అడుగు ముందుకేసిన తర్వాత ఆయన చెప్తాడు, మనిషిడికి ఇది ఒక చిన్న అడుగు, కానీ మానవాళికి ఇది ఒక పెద్ద అడుగు అవుతుందని చెప్తాడు. దాన్ని కనుక ఈరోజు మనం గుర్తు చేసుకుంటే ఈ P4 కార్యక్రమం అనేది చిన్న ముప్పాళ గ్రామం ఎక్కడ, ఓకే, ఇక్కడ ఉన్న 41 బంగారు కుటుంబాలు, ఓకే, ఇక్కడికి గౌరవ ముఖ్యమంత్రి గారు రావడము, ఒక P4 అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడము. ఇప్పుడు ఏదైతే నా దగ్గర ఈ ముందు ఉన్నారో మార్గదర్శులు, వీళ్ళు మొదటి స్టెప్ వేశారు. ఏదైతే అప్పుడు చంద్రుడి మీద నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొదటి అడుగేశాడో అట్లాగా ఈ నలుగురు ఒక ఇడీ రాష్ట్రానికే ముందు ఫస్ట్ అడుగు వేసి 4-6 కుటుంబాలకి జీవనోపాధి కల్పించి మేము ఈ సమాజం నుంచి ఎదిగాము, ఈ సమాజంలో ఉన్న పేదవాళ్ళకి మేము ఆదుకోవాలి, వాళ్ళకు ఆసరగా ఉండాలి, వాళ్ళని కూడా మనలాగే రాణించాలి అనే కార్యక్రమంకి సీఎం గారు ఏదైతే శ్రీకారం చుట్టారో దానికి మేము ఫస్ట్ అడుగేస్తామని ముందుకు వచ్చిన ఈ 4 మార్గదర్శులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇది ఒక చిన్న కార్యక్రమమే, 4 కదా, 4 కుటుంబాలు కదా అని అనొచ్చు, కానీ ఇది 4 లక్షల మందికి స్ఫూర్తినిస్తుంది. మన జిల్లాలోనే 96,000 కుటుంబాలు బంగారు కుటుంబాలు ఉన్నాయి. ఇట్లా అనుకుంటే నాకు ఒక్కొక్క కుటుంబానికి లేదా 2 కుటుంబాలకి 3 కుటుంబాలకి ఒక్కొక్క మార్గదర్శి అయినా కూడా నాకు ఒక 30,000 మంది మార్గదర్శులు కావాలి. ఆ 30,000 మంది మార్గదర్శిలో 4 ఈరోజు మీ ముందు ఉన్నారు. వీళ్ళు ముప్పాల గ్రామం నుంచి 2 ఉన్నారు, ఓకే, మన డివిజన్ నుంచి 2 ఉన్నారు, నందిగామ డివిజన్ నుంచి. సో ఇది ఈ కార్యక్రమం ఇంపార్టెన్స్. సో ఈ చిన్న ప్రోగ్రామ్ అనేది నేను ఎందుకు ఎమ్మెల్యే గారిని ఇబ్బంది పెట్టి రమ్మన్నాను, నేను కూడా వచ్చానంటే ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. మానవత్వం అన్ని చోట ఉంది, హెల్ప్ చేయాలని చాలామంది సిద్ధంగా ఉన్నారు, కానీ ఒక చిన్న డౌట్ ఉంది, నేను చేసే హెల్ప్ నిజంగానే అవసరం ఉన్న వాళ్ళకి వెళ్తుందో లేదో, లాస్ట్ యూజర్ గ్రూప్కి వెళ్తుందో చాలా డౌట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎన్ఆర్ఐస్ ఉన్నారు. వాళ్ళకి ఏమాత్రం డౌట్ లేకుండా వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయి, వాళ్ళు ఇచ్చే ప్రతి సహకారం, వాళ్ళు ఇచ్చే ప్రతి ప్రోత్సాహము మీరు అనుకున్న కుటుంబానికి మేము ముందే అందజేస్తామనే దానికి ఇది ఒక మెసేజ్. దానికోసం ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్లో కూడా రిజిస్టర్ చేసి ప్రతి ఒక్క బంగారు కుటుంబాలని డిస్ప్లే చేయడం జరిగింది. ఆ బంగారు కుటుంబాలలో మార్గదర్శులు ఏ కుటుంబమైనా ఎంచుకొని వాళ్ళ అవసరాలు ఏమున్నాయి, వాళ్ళకి ఏ ప్రకారం మనం ఉపయోగపడచ్చని. ఇప్పుడు దీంట్లో కొంతమంది చెప్పారు డబ్బులే కదా ఇచ్చేస్తామని, కానీ సీఎం గారు ఫస్ట్ నుంచి చాలా జాగ్రత్తగా చెప్తున్నారు, డబ్బులు ఇవ్వడం కాదు ఈ కార్యక్రమం. P4 కార్యక్రమం ఏంటంటే ఆ నిరుపేద కుటుంబాలు ఏదైతే బాటంలో ఉన్న 20% ఉన్నారో వాళ్ళకి అండదండగా ఉండడము, వాళ్ళకి ప్రోత్సాహం ఇప్పించడము, వాళ్ళకి నేను ఉన్నాను, మీరు ఏం చేస్తారు చెప్పండి, అవసరమైతే నేను సహకారం, ప్రోత్సాహం, ఆ ధన సహాయం చేస్తానని చెప్పడం తప్పితే డబ్బులు ఇచ్చేసి కూర్చోవడం కాదు ఇది. అందుకోసమే మార్గదర్శి సెలెక్ట్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను, ఇది CSRలో కూడా చేస్తారు కంపెనీలు, డబ్బులు ఇచ్చేస్తారు, ఏదో ఒకటి ఇచ్చేస్తారు, వెళ్ళిపోతారు, అది కాదు. ఇక్కడ ఏమి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కాదు, వాళ్ళకి వస్తువులా, లేదా వాళ్ళకి ఉపాధినా, వాళ్ళకి ట్రైనింగా, లేదా వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళు సమాజంలో ఎలాగ ఎదుగుతున్నారో ఆ ఎదగడానికి వీళ్ళు వెనక నుంచి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇది మార్గదర్శి కార్యక్రమము, P4 కార్యక్రమము. ఆ ఎదిగే కుటుంబం ఏదైతే ఉందో దానికి బంగారు కుటుంబం అని పేరు పెట్టడం జరిగింది. ఇది ఒక వినూత్న కార్యక్రమము. మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చాలా ఆచితూచి ఆలోచించి ఎలా తీసుకెళ్తే బాగుంటుంది, మళ్ళీ ఇది కన్ఫ్యూజ్ చేయకూడదు, CSR కంపెనీ వాళ్ళు వస్తారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ డబ్బులు ఇస్తారు, అట్లా కాదు. ఇది ఒక మార్గదర్శి బంగారు కుటుంబం కలయిక. ఇది ఈ రోజుకి 2 రోజుకి 1 నెలకి కాదు, ఇది కంటిన్యూస్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పిల్లలు ఇప్పుడు 7వ క్లాస్ చదువుతున్నారు, ఆ పాప ఏమో డాక్టర్ అవ్వాలని అనుకుంటా ఉంది, డాక్టర్ అయ్యే వరకు మార్గదర్శులు వాళ్ళకి సహకారం చేస్తుంటారు. ఎటువంటి సహకారము, కోచింగ్ ఎక్కడ తీసుకోవాలి, ఏ కాలేజీకి జాయిన్ అవ్వాలి, ఏమేమి చదువుకోవాలి, అవసరమైతే కోచింగ్లు ఇస్తాము, మీకు అవసరమైతే ఫీజు కూడా ఇస్తాం, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి కూడా ఇస్తారు ఫీజు, కానీ అంతకు మించి ఏదైనా అవసరం వస్తే మేము కూడా ఇస్తామని 1 రోజుకి 2 రోజుకి కాకుండా ఆ కుటుంబం పేదరికం నుంచి బయటకు పడేదాకా వీళ్ళు అండగా ఉంటారు. ఇది మార్గదర్శి రోల్. కాబట్టి ఇది వేరే ప్రోగ్రాంలాగా ఏదో 1 రోజు ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు. అందుకే మనం కూడా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి కూడా కన్విన్స్ చేస్తున్నప్పుడు ఇదే చెప్తున్నాం, ఇది 1 రోజు కార్యక్రమం కాదు. మీరు ఇవ్వకపోయినా వాళ్ళకి, కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తామనే మనస్తత్వం ఫస్ట్ ఉండాలి. అది ఉంటేనే అది ఆ కార్యక్రమం ముందుకు వెళ్తుందని మనము తీసుకెళ్తున్నాము. సో ఇది అందరూ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మన జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్ 12,000 మంది MSME ఉన్నారు, అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. దాంట్లో ముప్పాలలో ఉన్న ప్లైవుడ్ చేస్తున్న మన శ్రీ భానుమూర్తి గారు మాత్రమే ఆ 12,000 మందిలో ఒక్కరు ఇప్పటికి ముందుకు వచ్చారు. ఓకే, ఆ 12,000 మంది MSMEలకి మెసేజ్ ఏంటంటే, మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, CSRలో చేస్తున్నారు, కానీ మీరు అనుకున్న ప్రకారంగా ఈ పేదరికాన్ని నిర్మూలించడానికి, పేదవాళ్ళు ఎవరైతే కింద ఉన్నారో వాళ్ళని పేదరికం నుంచి బయట పడేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా, ఆ మనస్తత్వం మీకు ఉందా, ఉంటే P4 కార్యక్రమంలో భాగస్వామ్యం కండి. మీరు ఖర్చు పెట్టేది 10,000 20,000 ఉండొచ్చు, కానీ ఆ కుటుంబానికి అది
పేదరికం నుంచి బయటికి పడడానికి ఒక ఆసరగా మారుతుంది. కాబట్టి ఈ అంశాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే నేను ఎక్కువ మంది రావాలని కోరుకోను. వచ్చిన వాళ్ళకి ఆ కాన్సెప్ట్ అర్థమవుతుంది చాలు. ఎందుకంటే వాళ్ళ నుంచి ఇంకొకరు నేర్చుకుంటారు. ఎందుకంటే పెద్ద కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇంత పెద్ద యజ్ఞం, పేదరికం నిర్మూలన చేయాలి P4 కాన్సెప్ట్తోని సీఎం గారు ఇచ్చిన యజ్ఞంలో మనం ఏదో హడావిడిగా చేసేసి ఎంతమంది ఒకరు వచ్చారు కొంతమంది ఇచ్చేయండి వదిలేయండి కాదు. నెమ్మదిగా వెళ్ళినా పర్వాలేదు, కానీ ప్రతి ఒక్కరిని అనుకున్న ప్రకారంగా కవర్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీనికోసం ఇప్పుడు చూడండి, ఈ కార్యక్రమం ఇక్కడ సీఎం గారు చాలా ఒక నెల అయిపోయిందమ్మా, నెల అయిపోయింది. ఇప్పుడు నెల అయిందో ఒక ఆటో ఇవ్వడానికి అని కొంతమంది అనుకోవచ్చు. కానీ ఆటో ఇవ్వడం ఏంటి, 3 లక్షలు ఎవరైనా ఇచ్చేస్తారు, అది కాదు. దాని వెనకాల ఉన్న ఆలోచన, దాని వెనకాల ఉన్న సపోర్టు ఆ కుటుంబానికి ఎలాగ ఉపయోగపడుతుంది. ఇంతకుముందు ఇప్పుడు వాళ్ళు ఆటో ఇచ్చిన మాదిరికే వాళ్ళకి ఉపయోగపడిపోతుందా? ఒక్కొక్కసారి ఆటో తీసుకున్న వాళ్ళు చాలామంది అమ్మేసుకున్నారు కదా, ఆటో తీసుకుని కూడా లాస్ అయిన వాళ్ళు ఉన్నారు కదా. ఇది లాస్ అవ్వకూడదు వీళ్ళు ఈ కుటుంబానికి అంటే ఎట్లా మనం సపోర్ట్ చేయాలి? వాళ్ళకి మార్కెట్ లింకేజ్ ఉందా, వాళ్ళకి ఇక్కడ కిరాయి ప్రాపర్గా దొరుకుతుందా? ఇన్ కేసు దొరకకపోతే కంపెనీ వాళ్ళు కావాలంటే వాళ్ళ కంపెనీలో తీసుకెళ్ళి పని చేయించవచ్చా? అంటే ఒకసారి మనం వాళ్ళు ఆదుకున్నామంటే కష్ట పరిస్థితి వచ్చి వదిలేయడం కాదు, వాళ్ళని ఎట్టి పరిస్థితిలో పేదరికం నుంచి బయటపడేయాలా. ఓకే, సో ఇది ఈ కాన్సెప్ట్ P4 కాన్సెప్ట్. కాబట్టి ఇది చాలా ఒక ఫిలాసఫికల్గా ఉంది. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా నేను మన ఊరికి వచ్చినప్పుడు సార్ కారులో ట్రావెల్ చేస్తుంటే అదే చెప్తున్నారు. ఇది అంత ఈజీ కాదు, ప్రపంచంలో అంటే సమాజంలో స్వార్థం చాలా కూరుకుపోయింది, దాని నుంచి వాళ్ళని కన్విన్స్ చేసి ఇలాగ తీసుకోవాలంటే ఒకేసారి జరగదు. సో ఇది చాలా నెమ్మదిగానే జరగాలి. ఒక్కొక్కరితో మాట్లాడండి, కన్విన్స్ చేయండి, వాళ్ళ ఆలోచన కూడా తెలుసుకోండి అని చెప్పి చాలా జాగ్రత్తగా చెప్పారు. సో కాబట్టి ఈ కార్యక్రమం నేను ఫస్టే చెప్పినట్టు ఒక చిన్న కార్యక్రమమైనా దీన్ని ఆ ప్రభావం చాలా పెద్ద ఎత్తున ఉండబోతూ ఉంది. ఇది మన జిల్లాలోనే కాదు, ఇది రాష్ట్రంలోనే ఇది చూస్తారు. ఓహో ఇలాగా చేసేది ఇది అని చాలామందికి క్లారిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ వాళ్ళు ఉన్నారు, P4 అంటున్నారు ఏంటి, క్లారిటీ లేకుండా చాలామంది ఉన్నారు. అందుకే ప్రతి ఒక్కరికి క్లారిటీ ఇస్తున్నాం మనం. సో ఈ కార్యక్రమం ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా చాలా జాగ్రత్తగా ఈ 20% పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి స్టెప్ బై స్టెప్ వాళ్ళకి ఈ ఫ్యామిలీ ఇన్కమ్ని పెంచుకోవడానికి ఎట్లా హెల్ప్ చేయాలి అనేది ఒక ఆలోచన ఉంది. ఓకే, ఇది మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే మొట్టమొదటిసారి ఇటువంటి కార్యక్రమం వచ్చింది. ఓకే, ఎక్కడా లేదు ఇటువంటి కార్యక్రమం. వేరే దగ్గర ఉన్నాయి, స్కీమ్స్ ఉన్నాయి, CSRలో చేస్తున్నారు, వాటర్ ప్లాంట్ పెడతారు, CSRలో సైకిల్ ఇస్తారు, ఆటోలు ఇచ్చారు, కుట్టు మిషన్ ఇచ్చేదేంటి, ఈవెన్ బస్సులు కూడా ఇచ్చేశారు. కానీ P4లో అటువంటి లాంగ్ స్టాండింగ్ అంటే వాళ్ళు పేదరికం నుంచి బయటపడేంత వరకు వాళ్ళకు మేము అండగా ఉంటాము, వాళ్ళు వెన్నంట మేము ఉంటాము, వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అన్ని రకాలుగా అనే కాన్సెప్ట్ దేశంలోనే ఎక్కడా లేదు. అది మన రాష్ట్రంలోనే ఉంది. అది నా జిల్లాలో ముప్పాళ్ళ గ్రామంలో మొట్టమొదటిసారిగా ఈ 4 మార్గదర్శకుల ద్వారా అమలు చేయడానికి అవకాశం వచ్చిందంటే అది నా సౌభాగ్యము, నా అదృష్టము, ఈ గ్రామం చేసుకున్న అదృష్టం అని ఈ సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ప్రతి ఒక్కరూ అంటే హెల్ప్ చేయాలంటే డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు, మనసు ఉంటే చాలా హెల్ప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆటోలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చి ఇప్పించారు కనెక్ట్, కానీ కొంతమందికి అరే నేను హెల్ప్ చేయాలి కానీ డబ్బు లేదంటే ఆ మనసత్వం చాలు. హెల్ప్ అంటే డబ్బులు ఇచ్చే కాదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఊరిలో వాళ్ళకి కుట్టు మిషన్ నేర్చుకోవాలని ఉంటుంది, ఎక్కడ వెళ్ళి కుట్టు మిషన్ పర్మిషన్ ట్రైనింగ్ తీసుకోవాలి, లోన్ ఎటువంటి దొరుకుతుంది, ఎవరు లోన్ ఇస్తారు, మార్కెట్లో కుట్టు మిషన్లో ఎవరైనా ఈ గార్మెంట్ నుంచి బట్టలు ఇస్తే కుట్టించుకొని వాపస్ తీసుకెళ్తారా, ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ట్రైనింగ్ నేను ఇప్పించగలను డిపార్ట్మెంట్ నుంచి, కుట్టు మిషన్ కూడా నేను ఇవ్వగలను. కానీ మార్గదర్శి ఆ కుటుంబానికి అమ్మ ఇదిగో మిషన్ వచ్చింది కదా, మీరు దీన్ని ఈ ప్రకారంగా వాడుకోండి, ఇదిగోండి ఈ కంపెనీ నుంచి మీకు మార్కెట్ ఉంటుంది, ఇటువంటి ఐటమ్స్ ఇలా వస్తాయి, ఇలా కొట్టి ఇదిగోండి వీళ్ళకి అమ్మొచ్చు, మీరు ఆన్లైన్లో అమ్మొచ్చు, ఇటువంటి మార్గదర్శనం చేసేవాళ్ళు కూడా మార్గదర్శులే, డబ్బులు ఇచ్చేవాళ్ళే కాదు. కాబట్టి ఊర్లో ఉన్న ఇప్పుడు చాలామంది ఇప్పుడు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, మీడియా మిత్రులు ఉంటారు. ఓకే, మీరు కూడా మార్గదర్శులు కావచ్చు. మార్గదర్శనం అవ్వగానే డబ్బులుంటేనే అవ్వాలేమో అని లే. ఓకే, ఒక మంచి మార్గదర్శనం ఇచ్చేవాళ్ళు, ఆ పిల్లలకి చదువుకోవడానికి ఏం కావాలి, ఇప్పుడు మీకు గవర్నమెంట్ స్కీమ్ ఎక్కడి నుంచి వస్తుంది, మీరు ఎట్లా తీసుకోవాలి, దానికి ఎవరిని అప్రోచ్ చేయాలి, ఇలా కూడా గైడ్ చేసి మీరు మార్గదర్శకులు కావచ్చు అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు చాలా ధన్యవాదాలు. కొనేసి ఇచ్చేశారు మీరు ఆటో కొనేసి ఇవ్వడం వాళ్ళ పెద్ద ఆలోచన, మంచిగా ఇచ్చేస్తున్నారు. వీళ్ళు కూడా ఆల్మోస్ట్ కొని ఇచ్చేస్తున్నారు. ఈవెన్ నార్మల్ ఆటో కొనాలంటే ఫైనాన్షియర్స్ ఈ ఆటో ట్రాక్టర్ కొనాలంటే ఫైనాన్స్ చేస్తారు, లోన్ ఇస్తారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, డౌన్ పేమెంట్ చేయాలి. ఫస్టే ఒక 20,000, 30,000, 40,000, 50,000 కట్టాల్సి ఉంటుంది. అది కట్టలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. సరే కట్టే పరిస్థితి ఉన్నా ఫైనాన్స్ ఇచ్చేవాడికి ఒక డౌట్, ఈయన తీసుకున్న తర్వాత EMI కడతాడో లేదో, ఇక్కడ కిరాయి దొరుకుతుందో లేదో అనేది.
అటువంటి సందిగ్ధ పరిస్థితి ఉన్నప్పుడు మార్గదర్శులు వాళ్ళు అండగా ఉండి కావాలంటే 50,000 డౌన్ పేమెంట్ మేము కట్టేస్తాము, మీరు లోన్ ఇవ్వండి. వాళ్ళకి మార్కెట్ ఏంటి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఊర్లో ట్రాక్టర్ పెట్టుకుంటే మార్కెట్ బాగుంటుంది. ఎందుకు? కర్రలు డ్యూటీ ఎప్పుడూ ఉంటుంది, ట్రాక్టర్ పెడితే ఉంటుంది, ఆటో పడితే ఉంటుంది. అట్లా ఇటువంటిది పొటెన్షియల్ ఎక్కడ ఉందో అలాగా వాళ్ళు ఈవెన్ డౌన్ పేమెంట్ చేసి కూడా వాళ్ళు మార్గదర్శులు అయ్యి ఆ కుటుంబాలని ఆదుకోవచ్చు. సో కాబట్టి ఈ కార్యక్రమం ఒక చిన్న అడుగే కావచ్చు, ఒక చిన్న కార్యక్రమం కావచ్చు, కానీ దీనికి ప్రభావం చాలా పెద్ద ఎత్తున ఉండిపోతుంది. దీంట్లో చాలామంది, వేలాది మంది ఇండస్ట్రియలిస్టు, ఎంటర్ప్రెనర్సు, పెద్ద మనసు ఉన్నవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, సమాజాన్ని మనకి ఏదో ఒకటి చేయాలి సమాజానికి అనుకున్న వాళ్ళు చాలామంది ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి ముప్పాల నుంచే ఇది బిగినింగ్ అవుతూ ఉండేది, స్టార్ట్ అవుతూ ఉండేది. చాలా సంతోషము. దీనికి ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి, అలాగే మన మెయిన్లీ స్టాఫ్, మా సచివాలయం సిబ్బంది చాలా 3 రోజు మొత్తం ఇంటింటికి వెళ్ళి మొత్తం సర్వే చేసి చాలా చక్కగా ఒక జాబితాను తయారు చేశారు. అట్లాగే మేము రిక్వెస్ట్ చేసుకున్న వెంటనే మార్గదర్శకులు కూడా చాలా మంచి మనసుతో, పెద్ద మనసుతో ముందుకు వచ్చి మేము ఆదుకుంటాం సార్ అని వచ్చారు. ఈ కార్యక్రమంకి మీరు వచ్చింది చాలా సంతోషం. మీరే ఈ కార్యక్రమం కిరీటం. ఓకే, యు ఆర్ ద స్టార్ ఆఫ్ మై ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్కి మన జిల్లాలోనే ఫస్ట్ అవుతాం. ఇప్పుడు స్టేట్లో ఎక్కడ చూసినా కూడా ఎక్కడ చేయలేదు, ఇది మనమే చేస్తున్నాం ఇక్కడ. సో నౌ దిస్ ఇస్ ఏ స్టేట్ న్యూస్. 4 మార్గదర్శీస్ కేమ్ ఫార్వర్డ్ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద P4 ప్రోగ్రామ్ యాజ్ గైడెడ్ బై హానరబుల్ చీఫ్ మినిస్టర్. ఒక 4-5 కుటుంబాలకి ఆదుకున్నారు. ఇది బిగినింగే, ఇంకా ఇటువంటిది ఇంకా అవుతాయి. ఉన్న 96,000 బంగారు కుటుంబాలకి కూడా ఇలా మార్గదర్శనం టైఅప్ చేసి వాళ్ళందరూ పేదరికం నుంచి బయటపడేలాగా చేసేదే సీఎం గారి ఆలోచన, అలాగే జిల్లా యంత్రాంగం ప్రయత్నం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సో కాబట్టి ఇది P4 కార్యక్రమం ఇక్కడికి ఆగదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్గదర్శులు బంగారు కుటుంబాలకి హెల్ప్ చేస్తారు. వచ్చే 3-5-6 సంవత్సరాల తర్వాత బంగారు కుటుంబాలు మార్గదర్శికి ఎదుగుతారు. ఎందుకు? వాళ్ళకి MSME పెట్టుకోవచ్చు. వాళ్ళు ఏదైతే బిజినెస్ ఇప్పుడు ఆటో కానీ, ట్రాక్టర్ కానీ, లేదా కుటుంబ మిషన్ పెట్టుకుంటున్నారో వాళ్ళు ఒక ఎంటర్ప్రినర్గా, పారిశ్రామికవేత్తగా ఎదగవచ్చు. అప్పుడు వాళ్ళు మార్గదర్శులు అవ్వాలి. ఇప్పుడు ఉపయోగం తీసుకున్నాం సమాజం నుంచి, నెక్స్ట్ నేను ఎదిగి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి నేను కూడా మార్గదర్శి అయ్యి వాళ్ళకి ఉపయోగం, ఈ లబ్ధి చేకూరుస్తానని ఏర్పడేంత వరకు ఈ మిషన్, ఈ యజ్ఞం కొనసాగుతుంది. ఈ P4 కార్యక్రమం ఏదైతే ఉందో, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, ఒక వినూత్నమైన కార్యక్రమము. ఇది ఏదో ఒక రోజు ఒక ప్లేస్లో చేసి ఒక టైంలో చేసి వదిలేసేది కాదు. ఇది నిరంతరంగా సమాజంలో పేదరికం నిర్మూలన అయ్యేంత వరకు ప్రతి ఒక్కరూ గర్వంగా ఈ సమాజంలో తలెత్తుకొని బతికేంత వరకు, ప్రతి ఒక్కరూ ఆర్థికంగా అసమానత తొలగించి ఆర్థిక సమానత వచ్చేంత వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీనికి సహకరించే ప్రతి ఒక్క మార్గదర్శులకి నా హృదయపూర్వక పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ పెద్ద మనసుతో వాళ్ళు ఈ కార్యక్రమం అర్థం చేసుకొని, ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని ముందుకు వచ్చి హెల్ప్ చేయాలని ముందుకు వస్తున్నారో వాళ్ళందరికీ జిల్లా యంత్రాంగం తరఫు నుంచి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఇది బిగినింగ్ మాత్రమే. ఇంకా చాలా దీనికి స్పందన వస్తుంది. చాలామంది ఆల్రెడీ ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. వాళ్ళకి ఒకటే క్లారిటీ కావాలి ఎట్లాగనేది. ఈరోజు అయితే ముప్పాళ్ళలో జరుగుతూ ఉందో ఇది క్లారిటీ, ఈ టైప్ జరగబోతూ ఉంది. ప్రతి ఒక్క బెనిఫిషరీస్కి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి మార్గదర్శిని హ్యాండ్ ఓవర్ చేస్తారు. హ్యాండ్ ఓవర్ చేసి బెనిఫిట్ని ముందుకు ఎలాగ దీన్ని ఉపయోగించుకోవాలని కూడా చెప్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఈ కార్యక్రమం ఇంకా తెలియని వాళ్ళకి తెలియచేయడానికి మీడియా మిత్రులు నాకు సహకరించాలి, ప్రజాప్రతినిధులు సహకరించాలి, అండ్ అధికారులు దీన్ని ఎప్పటికప్పుడు, ఇది ముప్పడ ఒకటే జరిగింది, ఇంకా అన్ని మండలాల్లో ఉన్న, అన్ని గ్రామాల్లో ఉన్న అందరూ బంగారు కుటుంబాలకి ఇటువంటి ప్రణాళిక చేసి ప్రతి దగ్గర మార్గదర్శనం టైఅప్ చేసి మనం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ క్లారిటీ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాలని మనం కోరుకుంటూ ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నా మార్గదర్శులకి, అట్లాగే నా బంగారు కుటుంబాలకి, అట్లాగే మేడం ఎమ్మెల్యే గారికి, సర్పంచ్ గారికి, నా ఆర్డీఓకి, ఆల్ ద ఆఫీసర్స్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అండ్ కవర్ చేయడానికి అగైన్ ఐ రిపీట్, ముఖ్యంగా వచ్చిన మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గారికి, వేదిక మీద ఉన్న మార్గదర్శులు భాను గారికి, మణి గారికి, అనురాధ గారికి, అదేవిధంగా మన మనోజ్ గారికి, గ్రామ సర్పంచ్ గారికి, ఈ సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. అందరూ బాగున్నారమ్మా? నిజంగా చాలా సంతోషంగా ఉంది. మొన్న ఏప్రిల్ 5వ తారీఖున మన గ్రామం మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విచ్చేయటం, మరి ఆ రోజు జగజీవన్ రావు గారి జయంతి, అదేవిధంగా P4 కాన్సెప్ట్ మన గ్రామంలో, మరి ఈ జిల్లాలో ఫస్ట్ మన గ్రామంలోనే స్టార్ట్ చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి. మనందరం కూడా రేపటి గురించి ఆలోచిస్తాం.
చంద్రబాబు నాయుడు గారు 20 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలని ఆలోచిస్తారు. ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉంది, ఒక విజనరీ లీడర్ అని, గొప్ప విజనరీ లీడర్ అని. అటువంటి విజనరీ లీడర్ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం మనందరం చేసుకున్న అదృష్టం. అటువంటి వ్యక్తి మన గ్రామానికి రావటం నిజంగా మన అదృష్టం. మరి 5 రోజుల ముందు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇలా సీఎం గారు నందిగామలో ఒక సభ పెట్టాలనుకుంటున్నారు అన్నప్పుడు మరి కలెక్టర్ గారు కూడా వచ్చి అందరం కూడా మరి వివిధ గ్రామాలు పరిశీలిస్తే ఇక్కడ ముప్పాళ్ళే ఎక్కువగా అనుకూలంగా ఉంది. అదేవిధంగా ముప్పాళ్ళకి గతంలో మన రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది కాబట్టి అన్ని అంశాలు బాగుంటాయని చెప్పి ముప్పాళ్ళని మేము ఫైనలైజ్ చేయడం జరిగింది. 5 రోజుల్లోనే మనకి డైనమిక్ కలెక్టర్ గారు ఉండబట్టి మీరు చూసారు కదా, కలెక్టర్ గారు రోజు వచ్చి మీతో పాటు కూర్చొని మీ సమస్యలన్నిటి కూడా తెలుసుకొని ఒక లిస్ట్ తయారు చేసుకున్నారు. బంగారు కుటుంబాల సమస్యలు ఏంటి, ఎవరెవరికి ఏమేం కావాలో అన్ని లిస్ట్ కూడా తయారు చేసుకున్నారు. తర్వాత 5వ తారీఖున సీఎం గారు వచ్చిన రోజు చక్కగా ఆ ప్రోగ్రాం విజయవంతమైందండి అందరి సహకారంతో. మరి ఆ రోజు సీఎం గారు వెంకట్రామ గారి ఇంటికి కూడా రావటం జరిగింది. నిజంగా కొన్ని కోట్ల మంది రాష్ట్రంలో ఉంటారు. ఈ రాష్ట్రానికి రాజు సీఎం గారు. రాజు ఎక్కడికి వచ్చినా ఆ ఇండ్లు అదృష్టమే. మరి అటువంటి మన ముప్పాళ్ళ గ్రామంలో వెంకట్రామ గారి ఇంటికి రావటం అనేది మీరు ఎప్పుడో చేసుకున్న అదృష్టం అమ్మ. నిజంగా మీరు జీవితాంతం ఈ సంఘటన గుర్తుంచుకోవాలి. అది ఒక చరిత్రలా మిగిలిపోద్ది మీ ఫ్యామిలీ హిస్టరీలో. ఆ రోజు మీ ఫ్యామిలీతో గడిపిన క్షణాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ చూశారు, ఎంతోమంది చూశారు. ఎంతోమందికి రాని అదృష్టం మనకు వచ్చింది. పిల్లలు పాప డాక్టర్ అవ్వాలనుకుంది, బాబు ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని చెప్పారు. చక్కగా ఆ పిల్లలు కూడా వాళ్ళ సమస్యలు చెప్పారు. అదేవిధంగా బెనిఫిషరీస్ మొత్తం బంగారు కుటుంబాలు దాదాపు 141 మన సచివాలయ పరిధిలో అందరికి కూడా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు మీటింగ్ అయిపోయాక ఫాలోఅప్ చేసి మరి ఈరోజు మార్గదర్శుల్ని మోటివేట్ చేసి మీ అందరికి కూడా సహకరిస్తున్నారు. ముఖ్యంగా మార్గదర్శులు అందరికి కూడా భాను గారికి, మనోజ్ గారికి, అదేవిధంగా మణి గారికి, అనురాధ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి. పే బ్యాక్ టు ద సొసైటీ అనే మాకు పెద్ద ప్రసిద్ధి వాక్యం ఉంది మనకి. మనం సమాజంలో మరి స్థిరపడిన తర్వాత మనం కూడా కొంత సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలని చెప్పి మరి వీళ్ళు ఈరోజు దాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు రావటం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ముందుకు రావటం చాలా సంతోషకరం. సమాజంలో ఎవరైతే ఉన్న స్థాయిలో ఉన్నారు 20% ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళు దిగువన ఏదైతే పేదరికంతో అనుభవిస్తున్న 80% వాళ్ళకి చేయూతనివ్వాలని చెప్పి మరి ఈరోజు ముందుకు రావటం చాలా సంతోషకరం. మీరందరూ కూడా జీవితాంతం ఇది గుర్తుంచుకోవాలమ్మా. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎంతోమంది ఈ కార్యక్రమం జరిగింది ఎన్నో చోట్ల, కానీ నందిగాంలో ముప్పాళ్ళలో ఇది ఇంకా ముందుకెళ్తుంది. నలుగురు మార్గదర్శులు ముందుకు వచ్చి దాదాపు ఈరోజు 15 కుటుంబాలకు పైగా మరి వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తున్నారు. జీవనోపాధిని కల్పించడం కానీ, ఆటోలు ఇవ్వటం కానీ, కుటుంబ మిషన్లు ఇవ్వటం కానీ, అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఇవ్వటం కానీ ఇవన్నీ చేస్తున్నారు. మన గ్రామం రావటం వల్లే చంద్రబాబు నాయుడు గారు మనకి అదృష్టం వచ్చింది. కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా ఇది సార్థకత చేసిన కలెక్టర్ గారికి, మార్గదర్శులకి, ఆర్డీఓ గారికి ఎప్పుడు కూడా మీరు జీవితాంతం గుర్తుంచుకోవాలని మరొక్కసారి మా గ్రామానికి ప్రత్యేకత ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కలెక్టర్ గారికి, అధికారులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా మార్గదర్శులకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అండి. వీళ్ళందరికీ మెడికల్ కిట్లు వాళ్ళకి ఏదైతే కొంచెం అనారోగ్యంతో బాధపడుతున్నారో
డాక్టర్తో మాట్లాడి వాళ్ళకి సంబంధించిన మందులు కిట్లు మొత్తం జమ్ముల అనంతరామయ్య ఎవరండి నల్లాని అప్పమ్మ ఆయన పేరేంటి అప్పమ్మ హస్బెండ్ శ్రీమతి పగడాల నాగరత్నం గారికి కుట్టు మిషన్లు అందజేస్తున్నారండి. ఆటో ఓడిస్తున్నారండి. ఆటో అయిపోయిన తర్వాత అందరూ ప్రజలు కానీ మీడియా మిత్రులు కానీ పెద్దలు ఊరి పెద్దలు కానీ అందరూ కూడా వెంకట్రామమ్మ ఇంటి దగ్గర కూడా ఆటో ఇస్తున్నారు. ఇంటి దగ్గర కూడా అందరూ ఊరి పెద్దలు అడిగావు సీఎం గారు విన్నారు, దీనికి మార్గదర్శనం ఇచ్చారు, మేడం చేతులకి హ్యాండ్ అవుట్ చేస్తున్నాం. ఇప్పుడు నీ బాధ్యత ఏంటంటే దీనివల్ల నీకు ఫ్యామిలీ ఇన్కమ్ పెరగాలి, తలసరి ఆదాయం పెరగాలి. ఓకే, సో ఇంకొక 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఇంకొక ఇటువంటి ఆటో ఇప్పించాలి, అలాగే ఎదగలాగా పని చేయాలి. చేస్తావా ఏమా? చేయకపోతే నువ్వు చేయించాలి, గట్టిగా పట్టుకోవాలి. సర్పంచ్ గారు మీరు కొంచెం జరగండి, జరగండి దగ్గర ఆటో కనిపిస్తుంది చూసుకోండి. చేయకపోతే మీరు చేయించాలి, ఇలా పైన పెట్టి నెక్స్ట్ ఇప్పుడు ఉన్నాయి కదా కుటుంబానికి ఆటో ఓడిస్తున్నారండి. ఆటో అయిపోయిన తర్వాత అందరూ ప్రజలు కానీ మీడియా మిత్రులు కానీ పెద్దలు ఊరి పెద్దలు కానీ అందరూ కూడా వెంకట్రామమ్మ ఇంటి దగ్గర కూడా ఆటో ఇస్తున్నారు. ఇంటి దగ్గర కూడా అందరూ ఊరి పెద్దలు అడిగావు సీఎం గారు విన్నారు, దీనికి మార్గదర్శనం ఇచ్చారు, మేడం చేతులకి హ్యాండ్ అవుట్ చేస్తున్నాం. ఇప్పుడు నీ బాధ్యత ఏంటంటే దీనివల్ల నీకు ఫ్యామిలీ ఇన్కమ్ పెరగాలి, తలసరి ఆదాయం పెరగాలి. ఓకే, సో ఇంకొక 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఇంకొక ఇటువంటి ఆటో ఇప్పించాలి, అలాగే ఎదగలాగా పని చేయాలి. చేస్తావా ఏమా? చేయకపోతే నువ్వు చేయించాలి, గట్టిగా పట్టుకోవాలి. సర్పంచ్ గారు మీరు కొంచెం జరగండి, జరగండి దగ్గర ఆటో కనిపిస్తుంది చూసుకోండి. చేయకపోతే మీరు చేయించాలి, ఇలా పైన పెట్టి నెక్స్ట్ ఇప్పుడు ఉన్నాయి కదా కుటుంబానికి ఇది పెద్దనా ఎక్కడ పెద్దనా ఎక్కడ ఇది నాన్న ఎక్కడ ఎక్కడ మీ నాన్న ఎక్కడ స్పాట్ కదమ్మా బాగున్నారు ఎక్కడ పోయారు
సీఎం గారు వచ్చినప్పుడు ఏమో అడిగావా? ఇంకా ఓకే అమ్మ, నువ్వేం అడిగావు? ఓకే ఓకే, చదువు గురించి వాళ్ళు చదువుతారులే. ఇప్పుడు కుట్టు మిషన్ వచ్చింది కదా, కుట్టు మిషన్ ఓకేనా? ఇప్పుడు అదే ఆర్డీఓ ఏం చేసావు? సీఎం గారు హామీ అమలు చేసావా? ఇంటి స్థలం ఇచ్చాం సార్. ఇంటి స్థలం ఇస్తున్నావా? వెరీ గుడ్. ఇది ఒకసారి ఎక్కడ ఇస్తున్నావు? ఎన్ని సెంట్లు ఇస్తున్నావు? సార్ 3 సెంట్లు ఇస్తున్నాం సార్. ఆల్రెడీ లేఅవుట్ ఉంది సార్ ఇక్కడ. ఓకే, దాంట్లో 3 సెంట్లు ఇస్తున్నాం. సీఎం గారు అలా చెప్పారు. ఇప్పుడు ఇల్లు స్థలాలు ఇచ్చేదాకా ఇల్లు శాంక్షన్. సీఎం గారు తరఫు నుంచి మీరు ఒకసారి 5 స్థలాలు హ్యాండ్ ఓవర్ చేసి అడిగావు కదా, ఇల్లు కావాలి, ఇల్లు లేదని సీఎం గారిని. ఇదిగో సాయి బ్యాక్గ్రౌండ్ హౌస్, సాయి బ్యాక్గ్రౌండ్ హౌస్ చూసుకో. ఇప్పుడు ఆయనకి అదే కదా ఆటో కూడా ఇది మార్గదర్శి. మీరేం చేశారు చెప్పండి రండి ముందుకి. మీ కుటుంబానికి ఆ రోజు సీఎం గారు చెప్పారు కదా, ఆత్మవాలి మార్గదర్శిగా బంగారు కుటుంబం అని. మీరేం చేశారు? మొదటి ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, మనం జగజీవన్ రావు గారి జయంతి, అదేవిధంగా P4 కాన్సెప్ట్తో ముప్పాడ గ్రామంలో ఒక సభ నిర్వహించారు. అది చాలా విజయవంతమైంది. అదేవిధంగా ఒక వినూత్నమైన కార్యక్రమం దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ P4 కాన్సెప్ట్ ఏదైతే సమాజంలో ఉన్నత స్థాయిలో స్థిరపడిన వాళ్ళు మరి బిలో పావర్టీ లైన్లో ఉన్న పేదవాళ్ళని దత్తత తీసుకోవటం, అదేవిధంగా వాళ్ళకి జీవనోపాధిని కల్పించడం, వాళ్ళు సుస్థిరమైన జీవితాన్ని గడిపే విధంగా వాళ్ళు ప్రోత్సహించడం, ఈ కాన్సెప్ట్ని చంద్రబాబు నాయుడు గారు మరి ప్రోత్సహిస్తూ వచ్చారు. మరి ముప్పాళ్ళ గ్రామాల్లో కూడా 42 కుటుంబాలని మేము ఈ సచివాలయ పరిధిలో మరి P4 కాన్సెప్ట్ కింద బంగారు కుటుంబాలు తీసుకోవడం జరిగింది. మార్గదర్శులుగా మరి సెంతినీ కానీ క్రక్స్ కానీ ఇక్కడ ప్లైవుడ్స్ కంపెనీ ఉంది, వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. మరి ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని ఫాలోఅప్ చేస్తూ కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఈరోజు మార్గదర్శుల చేత అన్ని కుటుంబాలకు కూడా ఉపాధి కల్పించే విధంగా ఈరోజు కుటుంబ మిషన్లు కానీ ఆటోస్ కానీ అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఇదే స్థలంలో మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంకట్రామ గారి కుటుంబంతో గడపటం మనం అందరం కూడా చూసాము టీవీలో. అయితే ఆ రోజు వీళ్ళకి ఇళ్ళు లేదని చెప్పి ఇళ్ల స్థలాలు కావాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే హామీ ఇచ్చారో ముఖ్యమంత్రి గారు ఈరోజు దాన్ని మేము పూర్తిగా దాన్ని నెరవేరుస్తున్నాం. 3 సెంట్ల స్థలాన్ని మేము ఇవ్వబోతున్నామండి. అదేవిధంగా రేపు ఇల్లు నమోదైనప్పుడు కూడా వాళ్ళకి ఇల్లు ఇస్తాము. కాబట్టి మేము ఏదైతే చేస్తామో ఏదైతే హామీలు ఇస్తామో అది అమలు చేసే ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం సువర్ణ రాష్ట్రంగా అవతరించబోతుంది. రేపు 2వ తారీఖున కూడా మరి గౌరవ ప్రధానమంత్రి గారు మరి అమరావతి రాబోతున్నారు. అమరావతి పునరుద్ధరణ కార్యక్రమం చేయబోతున్నారు. ఈ సభను కూడా విజయవంతం చేయాలని అందరిని కూడా కోరుతూ
ఇంతటి మంచి కార్యక్రమం ఈరోజు ముప్పాళ్ళలో అమలుపరుస్తున్నందుకు కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా, అదేవిధంగా మార్గదర్శకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేస్తాను. రాష్ట్రంలో P4 కార్యక్రమం అమలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వారు ఆదేశాలు ఇచ్చారు. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్తో పేదరిక నిర్మూలన చేయాలి. ఏ కాన్సెప్ట్తో చేద్దామంటే సమాజంలో డబ్బులు ఉన్నవాళ్ళు, అలాగే చదువుకొని ఎదిగిన వాళ్ళు, పనిచేస్తున్న వాళ్ళు, ఇండస్ట్రియలిస్ట్స్, పారిశ్రామికవేత్తలు ఇటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు టాప్లో ఉన్న 10% వాళ్ళు కింద బాటంలో ఉన్న 20% వాళ్ళకి ఆదుకోవాలి. దీనికి విస్తృతంగా ప్రతి గ్రామంలో సర్వే చేసి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు బట్టి ప్రతి గ్రామంలో బాటంలో ఉన్న 20% ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని బంగారు కుటుంబం అని పేరు పెట్టడం జరిగింది. అట్లాగే ఇదే సమాజంలో ఎవరైతే పైన ఉన్న 10% ఉన్నారో వాళ్ళకి ఆ మార్గదర్శిలోని పేరు పెట్టడం జరిగింది. ఈ మార్గదర్శిలో ఈ బంగారు కుటుంబాలని ఆదుకొని వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి, అలాగే ఈ బంగారు కుటుంబాలు పేదరికం నుంచి బయటపడడానికి కావాల్సిన అన్ని సహాయాల్ని, ఒక ప్రోత్సాహాన్ని ఇస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనేది ఒక ఐడియల్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇనాగ్రేట్ చేసి మనకు లాస్ట్ మంత్ 5th బాబు జగజ్జీవన్ గారి జయంతి రోజున ముప్పాళ్ళ గ్రామము నందిగామ కాన్స్టిట్యున్సీలో కార్యక్రమం పెట్టడం జరిగింది. ఏదైతే ఈరోజు మాట్లాడుతున్నాం, ఈ ఇంటికి ఇది కూడా ఒక బంగారు కుటుంబం. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలందరూ ఒకే ఇంట్లో ఈ చిన్న గదిలో నివసిస్తూ ఉన్నారు. రోజువారీ కూలీ చేసుకుంటారు. వాళ్ళకి వేరే ఆదాయాలు ఏం లేదు. సీఎం గారు వచ్చి ఇదే ఇంట్లో ఏం కావాలి, బంగారు కుటుంబం ఉంది, మీరు ఏమేమి చేస్తే మీకు ఉపయోగపడుతుంది అని చెప్తే మార్గదర్శి ఇది మన సెంటనీ బయోటెక్ వాళ్ళు మార్గదర్శిగా ఉంటాం సార్ ఈ కుటుంబానికి ముందుకు వచ్చారు. అప్పుడు వాళ్ళు అడిగారు, మనకు ఆర్థికంగా ముందుకు ఎదగడానికి మనకు సహకారం చేయండి అంటే వాళ్ళు ఈ మార్గదర్శులు మళ్ళీ బంగారు కుటుంబం కూర్చొని చర్చించుకుని ఏమేమి చేసుకుంటే మాకు బాగుంటుంది ఆర్థికంగా పురోగతి పొందడానికి అని ఆలోచించుకుంటూ ఇప్పుడు ఆ మహిళలకి ఏదైతే ఉందో ఒక కుటుంబ మిషన్, అట్లాగే ఏదైతే ఆయన ఉన్నారో వెంకీ వాళ్ళ హస్బెండ్, వాళ్ళకి ఆటో ఇస్తే వాళ్ళకి క్రయ తిప్పుకుంటే వాళ్ళకి ఇన్కమ్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు మార్గదర్శి అది ఇస్తున్నారు. ఇదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రులు ఇక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళ తండ్రితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ తండ్రి చెప్పాడు, అయ్యా మేము మే కుటుంబము మా పిల్లలందరూ ఇదిగోండి ఈ ఇల్లే ఉంటున్నాము, చిన్న ఇల్లు 2 గదిలే ఉన్నాయని చెప్తుంటే అక్కడికక్కడే సీఎం గారు నాకు ఆదేశాలు ఇచ్చారు, కలెక్టర్ వీళ్ళకి సైట్ ఇచ్చి ఇల్లు శాంక్షన్ చేయించని. సో ఈరోజు 3 సెంట్ల సైట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇట్లాగే ఇక్కడ నెక్స్ట్ సైట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇల్లు కూడా నెక్స్ట్ శాంక్షన్ వచ్చే సైకిల్లో ఇల్లు కూడా వీళ్ళకి ఇచ్చి కట్టించి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక చిన్న ఉదాహరణ. ఈ P4 కాన్సెప్ట్లో ఇటువంటి 96,000 కుటుంబాలు ఎన్టీఆర్ జిల్లాలో గుర్తించడం జరిగింది. ఈ 96,000 కుటుంబాలకి కావాల్సిన మార్గదర్శులకి మేము కంటిన్యూస్గా ప్రోత్సహిస్తూ ఉన్నాము. ఎందుకంటే మార్గదర్శి అంటే ఇదేంటో సిఎస్ఆర్ లాగా వచ్చేసి ఒకసారి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయే పని కాదు. మార్గదర్శి అంటే మచ్ బియాండ్ సిఎస్ఆర్. వాళ్ళు ఒక మానవ దృక్పథంతో, మంచి మనసుతో, పెద్ద మనసుతో మేము ఈ సమాజం నుంచి ఎదిగాము. ఈ సమాజంలో ఇంకా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఆర్థికంగా ఎదగడానికి మేము వాళ్ళు వెన్నంటే ఉంటాము, వాళ్ళకు సపోర్ట్గా ఉంటామని ఒక మంచి దృఢ నిశ్చయంతో ముందుకు వచ్చే ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తకి, ప్రతి ఒక్క మానవతావాదికి, ప్రతి ఒక్క మంచి మనసు ఉన్న ఎంటర్ప్రినర్కి సపోర్ట్ చేసే కార్యక్రమం ఈ P4 కార్యక్రమం. ఇప్పుడు చూసుకుంటే మన జిల్లాలో ముప్పాళ్ళ గ్రామంలో 4 మార్గదర్శులు ముందుకు వచ్చారు. మనకు సెంటనీ బయోటెక్ నుంచి అయితేనేంటి, క్రక్స్ బయోటెక్ నుంచి అయితేనేంటి, అలాగే ఇదే ఊర్లో ఉన్న అంబా బిల్డర్స్ అనేది, అలాగే ప్లైవుడ్ ఇండస్ట్రీ ఇదే ఊర్లో ముప్పాళ్ళలో ఉంది. వీళ్ళు 4 ముందుకు వచ్చి సార్ ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి మేము ఎంత అయితే అవకాశం ఉందో అంతవరకు సహాయం చేస్తామని వచ్చి అంబా బిల్డర్స్ అయితే 2 జాబ్స్ ఇచ్చేశారు బంగారు కుటుంబాలకి. అట్లాగే ఈ ప్లైవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 6 కుట్టు మిషన్ 6 కుటుంబాలకి ఇచ్చారు. ఒక కుట్టు మిషన్ ఇస్తే ఆవిడ చెప్తా ఉంది, సార్ నేను ఈరోజు కూలికి వెళ్ళేవాడిని వెళ్ళేదాన్ని 300 రూపాయలు వచ్చేది, ఇప్పుడు నాకు కుట్టు మిషన్ వచ్చింది, మినిమం 500 రూపాయలు వస్తుంది సార్ నెలకి రోజుకి అని చెప్తుంది. అంటే ఒక రోజుకి 200 రూపాయల ఆదాయం. సో ఇది స్టెప్ బై స్టెప్ ఎదుగుదల. ఇప్పుడు ఆవిడ ఒక సంవత్సరం చేసిన తర్వాత ఆవిడకి ఆలోచన మళ్ళీ మారుతుంది, అరే ఈ చిన్న మిషన్ ఏంటి, ఒకటి పెద్దది కొనుక్కుందాము, ఒకటి లోన్ వేసుకుందాము. ఇట్లాగా ఒక చిన్న స్టెప్ మనం పెట్టే ఒక చిన్న సపోర్ట్ ఈ P4 కార్యక్రమంలో ఆ కుటుంబానికి తరతరాలుగా వాళ్ళకి ఆర్థికంగా ఎదగడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది ఒక ఎత్తు అయితే పిల్లలు చదువుతున్నారు. ఇప్పుడు ఆ పిల్ల 7వ క్లాసు 6వ క్లాసు 3వ క్లాసు ఉన్నారు. ఆ పిల్లలు ఎంత మంచి కళలు కంటున్నారు చూడండి. నేను డాక్టర్ అవ్వాలంటుంది పాప, కుర్రాడమని ఐటీ ఇంజనీర్ అవ్వాలంటాడు. సో ఈ అన్ని అంశాలని గ్రహించి సీఎం గారు ఏమన్నారంటే, మీరు మార్గదర్శి అంటే ఓకే ఒకసారి డబ్బు ఇచ్చేసి వదిలేయడం అంటే అది CSR. మార్గదర్శి ఏంటంటే ఇప్పుడు ఆ 7వ తరగతి చదువుతున్న పిల్ల డాక్టర్ అవుతుంటుంది కదా, ఆ పిల్లకి కూడా మీరు సపోర్ట్ చేయాలి, మార్గదర్శనం ఇవ్వాలి. డబ్బులు ఇవ్వడం కాదు, డబ్బులు గవర్నమెంట్ కూడా ఇస్తుంది, గవర్నమెంట్ చదివిస్తుంది కదా. సో ఆ పిల్లడికి ఆ కుటుంబానికి వాళ్ళు వెన్నంటే ఉండి సపోర్ట్గా ఉండి మీరు ఏమి చేయాలనుకున్నా మేము సపోర్ట్ చేస్తాము, మార్గదర్శనం ఇస్తాము. ఇప్పుడు చదువు హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్తూ మీకు తెలుసు అడ్మిషన్ ఎక్కడ చేసుకోవాలి, కోచింగ్ ఎక్కడ చేసుకోవాలి, ఏమేమి చదువుకోవాలి, ఇవన్నీ మార్గదర్శకులు చేయాల్సిన పని. ఈ మార్గదర్శనం అనేవాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళకి ఓన్లీ ఈ ఆర్థిక సహాయమే కాకుండా
వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్కి కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉంటూ ఇది ఒక నా కుటుంబం అని ఫీల్ చేసి చేస్తున్నారు కదా, అందుకోసం దీన్ని మార్గదర్శి బంగారు కుటుంబం కలయిక అని పిలుస్తాం మనం. మార్గదర్శి అంటే కేవలం డబ్బులు ఇచ్చేసి వదిలేం కాదు, ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటపడేంత వరకు, వాళ్ళు ఒక సమాజంలో మంచి స్థాయికి వచ్చేంత వరకు, వాళ్ళు మార్గదర్శిగా మారేంత వరకు ఈ మార్గదర్శి వాళ్ళ వెంటనే ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి అంత మంచి పేరు మార్గదర్శి అని పెట్టడం జరిగింది. వాళ్ళ జీవితానికి, ఈ కుటుంబాలకి, ఈ బంగారు కుటుంబాలకి బంగారు బాటలు వేసే మార్గదర్శులు వీళ్ళు. కాబట్టి ఇటువంటి మార్గదర్శులను ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు అలాగే అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇటువంటి మార్గదర్శులు చాలామంది ఉన్నారు, కానీ చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఈ మార్గదర్శి ఎట్లా చేస్తారేమో, ఆ డబ్బులు ఇస్తే నిజంగానే వాళ్ళకి వెళ్తుందో లేదో, లేదా మధ్యలో ఎక్కడ లీక్ అయిపోతుందో అని చాలా డౌట్స్ ఉన్నాయి. అందరికీ నేను నా విన్నపం ఒకటే, నా జిల్లాలో ఉన్న 96,000 మంది బంగారు కుటుంబాలకి మీరు ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి వాళ్ళ ఇంటికి మీరే వెళ్ళి ఇచ్చేస్తారు. ఈరోజు ఒక మార్గదర్శి నుండి వచ్చారు, ఈయన చేతుల మీదుగా ఆ బంగారు కుటుంబానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఓకే, మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఎవరికి వెళ్తూ ఉంది, వాళ్ళు ఎలాగ ఎదుగుతున్నారని మీరు మీ కళ్ళారా చూడొచ్చు, మీరు అక్నాలెడ్జ్ చేయొచ్చు, మీరు దాన్ని ఫాలో అప్ చేసి మీ పిల్లలకి కూడా ఒక స్టోరీ లాగా చెప్పొచ్చు. ఇలాగ గౌరవ ముఖ్యమంత్రులు సీఎం గారు ఒక ప్రోగ్రాం పెట్టారు P4, దాంట్లో నన్ను మార్గదర్శిగా ఎంచుకున్నారు. నాకు ఒక 2 కుటుంబాలను ఇచ్చారు, బంగారు కుటుంబాలని. ఇదిగోండి గత 10 సంవత్సరాలుగా మేము సపోర్ట్ చేస్తే వాళ్ళ పిల్లలు ఈరోజు డాక్టర్స్ అయ్యారు, ఇంజనీర్స్ అయ్యారు, ఫారిన్కి వెళ్ళారు, ఒక మంచి పారిశ్రామికవేత్తగా అయ్యారని చెప్పుకునే అవకాశం మార్గదర్శులకి ఉంటుందని ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను. అధికారిగా నాకు కూడా ఇది చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి ఒక వినూత్న కార్యక్రమం ప్రపంచంలోనే ఎక్కడ చూడలేదు నేను. ఇంత చక్కగా అంటే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఏమేమి కావాలి తెలుసుకొని వాళ్ళకి ఒక మార్గదర్శనం టైప్ చేసి వాళ్ళని సపోర్ట్ చేస్తే ఇది ఒకరోజు 2 రోజు కాదు, ఒక ప్లేస్ కాదు, కంటిన్యూస్గా వాళ్ళు పేదరికం నుంచి బయటపడేంత వరకు వాళ్ళు సపోర్ట్గా పెట్టే కార్యక్రమం నేనైతే ప్రపంచంలో ఎక్కడ చూడలేదు. ఇటువంటి మంచి వినూత్న కార్యక్రమం మన రాష్ట్రంలో చేపడుతున్న సీఎం గారికి ధన్యవాదాలు. దాంట్లో మమ్మల్ని భాగస్వామ్యం చేస్తున్నందుకు చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. సో ఈ కార్యక్రమం ఈ ముప్పాడలో చేస్తుండేది ఇది బిగినింగ్ మాత్రమే. ఇప్పుడు మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా ఈ సర్వే ఇప్పుడు జరిగింది. సర్వే చేసి ఆ మార్గదర్శులకి ఐడెంటిఫై చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎవరైతే ఆ ఊరిలో ఎదిగే ఇండస్ట్రియల్ అయ్యింటుంటూ లేదా ఆ ఊరి నుంచి ఎదిగి బయట వెళ్ళి చేస్తున్న ఐటీ ఎక్స్పర్ట్స్, ఐటీ ఇండస్ట్రీ కావచ్చు, లేదా ఎడ్యుకేటెడ్ కావచ్చు, లేదా ఎంప్లాయీస్ కావచ్చు, లేదా ఆ ఊరికి వచ్చి చేస్తున్న బిజినెస్ మెన్స్ కావచ్చు, వీళ్ళందరూ మార్గదర్శులు కావచ్చు. మార్గదర్శులు అవ్వాలంటే డబ్బులే ఉండాల్సిన అవసరం లేదు, మంచి మనసు, మానవతా దృక్పథము, ఎదుటి వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేయాలనే మనసు ఉంటే చాలు వాళ్ళు మార్గదర్శులు అవుతారు. ఈ సమాజానికి ఒక బంగారు బట్టం వేస్తారు, ఒక ఆదర్శంగా నిలుస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు ముప్పాడ గ్రామంలో వచ్చిన ఈ 4 మార్గదర్శులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే దీనికి సహకరించిన మన ఎమ్మెల్యే గారు సౌమ్య మేడం గారికి, అలాగే గ్రామ లీడర్స్ అందరికీ, అలాగే అధికారులు ఎవరైతే దీనికి కృషి చేస్తున్నారో ఈ సర్వే చేసే దాంట్లో, వాళ్ళని గుర్తించే దాంట్లో, వాళ్ళని మోటివేట్ చేసే దాంట్లో, వాళ్ళు రిజిస్టర్ చేసే దాంట్లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఒక స్మాల్ స్టెప్ మాత్రమే. ఇంకా దీని ప్రభావం చాలా వరకు ఉంటుంది. ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బంగారు కుటుంబాలకి బంగారు బట్టలు వేసేంత వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.